2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వికసిత్ భారత్ ఎంటర్‌ప్రెన్యూర్ నెట్వర్క్ ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. పారిశ్రామికవేత్తల అభివృద్ధికి మార్గదర్శనం చేయడానికి వికసిత్ భారత్ సంస్థను ప్రారంభించుకున్నామన్న కిషన్ రెడ్డి దేశ యువత పరిశోధనలు చేసే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అసెంబ్లీ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో భారీ స్థాయిలో పారిశ్రామికవేత్తలను తయారు చేయడం అవసరమన్న ఆయన వ్యవసాయ రంగంలో సాంకేతికత ద్వారా మార్పులు తీసుకురావాలని ఆకాంక్షించారు. స్టార్టప్లు, యువ పారిశ్రామికవేత్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలంగా ప్రోత్సహిస్తున్నారని, లక్షలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే వికసిత్ భారత్ ఎంటర్‌ప్రెన్యూర్ సంస్థ లక్ష్యమని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నగరంలో వికసిత్ భారత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్వర్క్ ఏదైతే సంస్థను ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ యువత పరిశోధన చేయాలని, వ్యాపారంలో రావాలని చాలామంది భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్లకు మార్గదర్శనం చేయడం కోసము, వాళ్లకు దిశానిర్దేశం చేయడం కోసము ఈరోజు వికసిత్ భారత్ సంబంధించినటువంటి లక్ష్య సాధన కోసము ఈ సంస్థ ఏర్పాటు కావడము చాలా సంతోషం. ముఖ్యంగా 2047లో భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే యువత జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రావాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈరోజు స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. వాళ్ళకు బ్యాంకుల ద్వారా కానీ, ప్రభుత్వాల తరఫున కానీ, క్లియరెన్స్ విషయంలో కానీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రధానమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ యొక్క యువతకు సంబంధించినటువంటి స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న విషయం మనకు తెలుసు. మన